అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? నాకు ఇదే ఫస్ట్ టైం. రైలు గేట్ కింద వైపు గట్టిగా గ్రీస్ రాస్తున్నారు. దూరే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. సర్ఫ్ ఎవరికి ఊరికే రాదు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. అరే దొంగతనం చేసిన పనులు ఇంత తీయగా ఎందుకుంటారా? అరే పైసలతో కొనుక్కున్నాం అనుకో, అది మన అమ్మ నాన్న కష్టం. దొంగతనం చేసినాం అనుకో, ఇది మన కష్టం. కష్టం చేసిన ఫలం తీయగానే ఉంటది. దొరికింది, నా జన్మ ధన్యమైంది. సమోసా వేడిగా, లస్సీ. మమ్మీ నీకుంది నా కొడక, నిన్ను ఈడ్చుకొట్టి. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. ఆటో 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 ఆటో. బీటెక్ కాలేజీకి వెళ్ళాలి. ఎగురుతాముడా? మెకానికల్ నా అది కూడా అదే రండి. నెక్స్ట్ మీవే. ఈ హోల్ ఆంధ్రాలోనే మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్. అయ్యో పాపం ఏమైంది అన్నకి? పోయి అడుగుదాంతి. అన్న ఏమైంది? ఏం లేదు, ఇంట్లో ఒత్తిగా ఉంది, నేను వాడుకుంటున్నా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అరే పేస్టెడ్ ఉందిరా. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చారు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. ఎక్స్పీరియన్స్ ఉంటే అంతా బాగానే ఉంటుంది. లైఫ్ లా ఎన్ని లంగ పనులు చేసినా అంటే కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే వచ్చేబడుతుంది. సరిపోయారు ఇద్దరును. జనరల్ గా చేసి పని అదే కదా. అందరు ఒక్కటే. జోష్ సినిమాకి వెళ్దామా? అని అరుగు అని అడగాల. ఓకే ఎనిక్ కుత్తా ముసుకుని కూర్చో. Baby, Yes, why you did not marry a girl from your country? because India is my country. All Indians are my brother and sister. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చెప్పు. రైతులు డాష్ తో పొలం దున్నుతారు. చూడు ఎక్కడ, పలకతో దున్నుతారా, పరకతో దున్నుతారా, అరకతో దున్నుతారా? చెప్పు ఇప్పుడు. ట్రాక్టర్తో దున్నుతారు. సబ్బాస్ బేటా. అది కూడా కరెక్ట్ కదా సార్. లోపలేం లేదు, డొల్లా. Which is the highest mountain in the world? Mountain Dew. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు? అది కనుక్కుంటే వై కనుక్కోవచ్చు. వైనే స్ట్రైట్ కనుక్కోవచ్చుగా. వై మనకు తెలియదు కదా. ఎక్స్ తెలుసా? ఎక్స్ కూడా తెలీదు. ఇంకా నాకు మ్యాథ్స్ అంటే చిరాకు మింగే.
చదువురాని దానివని దిగులు చెందకు. ఒక్క టిక్ టాక్ వీడియో పెట్టాను వంశీ, ఒకే ఒకటి. కళ్ళు మూసుకుని నేను పడుకుని పొద్దున్న లేచేసరికి టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది ఇండియాలో. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఏదో ఫేస్ అంబచ్చిపేట మొహం నువ్వుని హలో చెప్పు. 150 కొట్టు. 150 లేవు, ఎంత ఉన్నాయి? 20 రూపాయలు ఉన్నాయి. సరే కొట్టు. సరే. అయినా కూడా వదలలేదు నాకు. పిచ్చి పిచ్చి కామెంట్ చేయడం కాదు, మీకు దమ్ముంటే నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. A+B² ఏంటో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో. మేము స్కూల్లో ఉన్నప్పుడు కొంతమంది అమ్మాయిలు సార్ క్లాసులో నాకు రాగానే, సార్ మీరు ఇవాళ ఎగ్జామ్ పెడతా అన్నారు కదా, సార్ ఇవాళ మీరు నోట్స్ చెక్ చేస్తారు అన్నారు కదా అని అనేవారు. పాపం ఆ అమ్మాయిలు ఇప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తాను. ఏమరారిగా చెప్పు, కొంచెం అన్న మానవ అనిపిస్తలేదారా? దేనికి? ఊర్లో పోరాళ్ళు అందరు పోర్లకు లైన్ ఎత్తే నువ్వు పైప్ లైన్లు ఎత్తున్నావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అన్నా బొప్పాయికాయలా కాదు, మా తాత వటకాయలు. మా అమ్మకు రమ్మంటే ఎడబెట్టి అమ్ముతున్నాయి. అరే నా గర్ల్ ఫ్రెండ్ నీకేమైతుందిరా? వదిన అవుతుంది. వదిన ఎవరితో సమానం? అమ్మతో సమానం. దాని ప్రకారంగా నేనేమవుతా? అయ్యి అవుతావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను బాగా చూసుకుంటాను. నాకు వద్దు నువ్వు. ఏం తక్కువ మా వాళ్ళు అసలు అందంగా లేడా తెల్లగా లేడా బాగా సంపాదించట్లేదా? నేను నిన్ను లవ్ చేస్తున్నా. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఏరా వదిన నడిపెత్తున్నావా? ఇవాళ నుంచి నో ఫ్రెండ్షిప్, ఓన్లీ వార్. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మీ ఇద్దరు మూలకెళ్ళి ఏంది నీ మీద పడ్డదా? ఇప్పుడు నీ మీద పడ్డదా? ఈ బాటలు తీసి నీ గుత్తలా పెట్టినా ఇప్పుడు నీకేమన్నా పెట్టినా గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. మా తాత చచ్చిపోయిందని ఆఫీస్లో 13 రోజులు లీవ్ పెట్టిన. 12 రోజులు అయిపోయినాయి. 13వ రోజు నిజంగానే చచ్చిపోయిండు. ఇప్పుడు ఆఫీస్లో ఏం చెప్పాలో ఏమో. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నీ పిల్లనే నానా అంటది, నేను మా అమ్మ అంట. అల్లుడు గారు మొదటిసారి ఊరికి వచ్చారు కదా, పోయి ఊరు చూసిరండి. సరే మామయ్య. బ్రో ఊరు మొత్తం చాలా బోరింగ్ ఉంది, టైం పాస్కి ఏం లేదా? లేదు. ఉన్నావు కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి.